నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మండల్ కమిటీ ఏర్పడిన తర్వాత సీనన్న ఆధ్వర్యంలో ఆయన ప్రమాణ స్వీకారం చేయడమే భారీ యత్నం చేయడం ఇంతవరకు కంటిన్యూ ఏజెన్సీలో అంత పెద్ద ప్రమాణంగా ప్రోగ్రాం చేయడం జరిగింది. అంటే అంత పెద్ద మనిషి ఉండాలి. ఇవాళ రేపట్ల వయసు లేదంటే దేనికి ఎక్కిపోతలేదు. ఏదైనా చేయాలంటే పట్టుదల కానీ ఇది కానీ ఎట్లుందంటే ఒకరికి మించి ఒకరు అవుతుంది. ఈ యొక్క పట్టుదల కావాలని అది ఎప్పటిదో కోరిక. మనం ఎట్లా ఎవ్వరు తగ్గము, మనం ఏదైనా చేయగలము, మనం ఏదైనా చేద్దాం అనేది నిరూపించడానికి మన దగ్గర మనకే పోటీ. ఇప్పుడు ఇదివరకు ఇంకో కులం మీద పోటీ, మన కులం మీద కూడా పోటీ కాదు, మన దగ్గర మనకే పోటీ రావడం అనేది అమ్మవారి యొక్క ఆశీర్వాదం కోరుకుంటున్నాను నేను. ఇలాంటి పోటీ కొనసాగాలి. అందరికంటే కూడా మనం గుర్తింపు పట్ల తెచ్చుకోవాలి. ఈ రోజు మండలంలో కూడా ఇప్పుడు జిల్లా కాదు, తెలంగాణ లెవెల్లోనే కూడా కుతుకులపూర్ మండలం గుర్తింపు వచ్చిందంటే చేసే కార్యక్రమాలు బయట ఉంటాయి ఏది కానీ. అలాగే మంచిర్యాల జిల్లా కూడా ప్రకాశం నగరం అలాగే గుర్తింపు వచ్చింది కూడా నిర్మించడం జరిగింది. అది ఇదే ప్లేస్. ఇలాగనే అమ్మవారి కొన్ని నేర్పిస్తుంది. ఇంత పెద్ద దేవస్థానం ఇక్కడ నిర్మించడం కానీ ఎవరు గొప్పతనం కాదు. ఆమె చేపించుకుంటుంది, మనం చేసుకుంటూ పోతాం. కర్తవ్యం అన్ని కూడా ఆమె చేస్తే మనకి చేసేవాళ్ళకి మన బాధ్యత. ఇలాంటి కార్యక్రమాలు ఏంటంటే నలుగురికి ఉపయోగపడంలో మనం చేయడంలో మనం అదృష్టం అనుకోవాలి. అలాగే ఈరోజు వార్షికోత్సవం నుంచి ఇప్పటి వరకు ఫస్ట్ వార్షికోత్సవంలో ఫిబ్రవరిలో ఇదే ప్రాంగణంలో మీటింగ్ పెట్టినారు. అది కూడా విజయవంతం చేసినారు. అలాగే శ్రీరాణ అందరూ తీసుకొని పెరుగులో పోతావడం అనేది అది చాలా పెద్ద విషయం, చిన్న విషయం ఏం కాదు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దానికి మా తరఫున ఎలాంటి సహకారం కావాలంటే మేము చేయడానికి రెడీగా ఉన్నాము. ఆ ఒక ఆలోచన విధానం రావడం మంచిది. మన కులదైవం అమ్మవారి దగ్గర పోవడం. ఇప్పుడు అమ్మవారికి ఆంధ్రలో కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు అమ్మవారి ఆత్మకరణం కూడా కేటాయించడం జరిగింది. అక్కడ గవర్నమెంట్ కూడా స్పందించి పెనుగొండ వాసవి, పెనుగొండ ఆ ఊరి పేరు కూడా వాసవి పెనుగొండ పెట్టడం జరిగింది. అంటే గుర్తిస్తుండ్రు. ఎప్పుడెప్పుడు వస్తుంది గుర్తింపు భవిష్యత్తులో. ఇదివరకు ఎట్లుందంటే మన పొలిటికల్ గా రాజకీయ నాయకులు మనం తిరిగేది పెట్టుబడి పెట్టేది మనం ఉపయోగించుకుంటే మనం గుర్తించలేదు. కానీ ఈ రోజున అందరికీ అర్థమవుతుంది. మనమేదో మనం ప్రూవ్ చేసుకోవాలండి, వాళ్ళకు అర్థమవుతుంది. ఈ రోజు ఇన్ని కార్యక్రమాలు మీరు చేస్తుండ్రు. అలాగే మన కల్వ సుజాతక్క కూడా కార్పొరేషన్ రావడం, చైర్మన్ రావడం, చైర్మన్ రాగానే పారాయణం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో గుర్తింపు వచ్చే విధంగా అంత పెద్ద ప్రోగ్రాం చేయడం. అదే రోజు శ్రీరామ్ గారిని అడగడం, అమ్మవారి యొక్క జన్మదినాన్ని అధికారికంగా ప్రకటించుకోవడం. అంటే వైశ్యులలో యూనిటీ అనేది ఎంత ఉంది, ఏమేమి చేస్తుండే దానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు చాలా కార్యక్రమాలు ఈ రోజున కొన్ని ఇప్పుడు సోషల్ మీడియా వల్ల ఎవరైనా డెవలప్మెంట్ చేస్తున్న అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్ కానీ జనరల్ సెక్రటరీ కానీ చాలా రమేశాంగర్ వాసవి సేవా సమితి అయ్యప్ప భోజనాలు అభినందనలు అట్లా చాలా ఇదివరకు అమ్మ సభ్యులు ఎక్కడ ఇప్పుడు అన్ని చోట్ల కూడా అన్నదానం అంటే వైశ్యులే, గుళ్ళు నిర్మించాలంటే వైశ్యులే, ఏది కావాలంటే వైశ్యులే. ఈ రోజు ఏదైనా చేయాలంటే అందరు మన దగ్గరకు వస్తున్నారు. ఈవెన్ మా బస్సులో కూడా ఒకటి గుడి ఉంది, వస్తు పరిశ్రమలు ఉన్నారు, గుడి పునర్నిర్మాణం చేయాలంటే మన దగ్గరికి వచ్చారు. కాదన్నా అంటే ఈ గుర్తింపు ఎందుకు వస్తుందంటే వీళ్ళు కష్టపడతాం, పని చేస్తారు, ₹1 తినాలి, ₹1 ఇస్తారు కానీ అని ఆ గుర్తింపు అనుకుంది. ఇది ఎప్పుడు నిలబెట్టుకోవాలి. అలాగే వాససీనన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జై వాసవి. పెద్దలకు వేదిక మీద పెద్దలకు వేదిక గౌరవ కుటుంబ సభ్యులకి శుభసాయం. ఈ మన అన్న వాససీనన్న గారు కుతుకులాపూర్ మండల మహాసభ అధ్యక్షుల తర్వాత ఇది 2వ మీటింగ్. ప్రమాణ స్వీకారం కూడా చాలా గ్రాండ్గా చేసుకోవడం జరిగింది. 2వ మీటింగ్ కూడా బాగాలేదు, ఫస్ట్ మీటింగ్ కూడా బాగాలేదు, 2వ మీటింగ్ కూడా బాగాలేదు. అన్న ముందుగా చెప్పాలంటే మీరు ప్రతిష్ఠించిన ఈ గర్భ నుంచి విశ్వజనని, లోకమాత, జగన్మాత, వాసవి కన్యకా పరమేశ్వర మాత ఎక్కడైతే మన స్వయంభూగా ఉందో అక్కడికి తీసుకెళ్ళడం అనేది చాలా గొప్ప సంకల్పం అన్న. ఈ సంకల్పానికి చేయవచ్చు. ఎందుకంటే ప్రార్థించే పెదాల కన్నా సాయం చేసే చేతులు గొప్ప అంటారు. అలాంటి సహృదయం మీకు ఉంది కాబట్టి ఈరోజు మండల స్థాయి కానీ పెద్ద మీటింగ్ చేసుకోగలుగుతాం. ఎన్నో మీటింగ్లు పెట్టిన మీటింగ్లో 10 మంది కూడా ఉండలేదు. కానీ మన మండల స్థాయిలో మాత్రం చాలా మంది వస్తారు. మీ అందరికీ పేరున కృతజ్ఞతలు అభినందనాలు తెలియజేస్తారు. ఎందుకంటే ఈ యొక్క మండలానికి నేను కూడా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను కాబట్టి మా సంఘానికి కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఏ చిన్న విషయం వచ్చినా సీనన్న గారికి అయితే, కేరళ సీనన్న గారికి అయితే, శంకరన్న గారికి అందరికీ ఉన్న ప్రజలందరికీ ఫోన్ చేసి నేను కూడా 25 సంవత్సరాలు సంఘంలో ఉన్నా కానీ అధ్యక్షుడిగా ఏకగ్రీవం ఎన్నికైనా కాబట్టి నాకు ఏదైనా డౌట్ వచ్చినా వెంటనే అందరూ సూచనలు తీసుకుంటాం. అలాగే మేము కూడా కుతుకులాపూర్లో వాసవి మాత ఆలయ నిర్మాణం జరగాలని నేను ప్రమాణ స్వీకారం చేసి చెప్పిన. ఒక 50% ఫైల్ అంతా రెడీ చేసి కలెక్టర్ ఆఫీస్లో ఉంది. రేపు ఎల్లుండో మాకు రిజల్ట్ వస్తుంది. వస్తే మీ అందరి సహాయ సహకారాలు తీసుకుంటా. మంచి అయినా
చెడైనా, ఎందుకంటే అమ్మ ఆజ్ఞ లేనిది ఏది జరగదు. అక్కడ విలువలను ఉంటే అది మన మాపలేం, ఎవరు మాపలేం, అది తథ్యం. కాబట్టి ఏదైతే మీరు వాగ్దానం చేసారో ఆ వాగ్దానం నిలబెట్టుకోవడానికి చింతన్ ఆరవేశ సంఘం తరఫు నుంచి మరొకసారి కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఆ సంఘం తరఫు నుంచి కూడా ఒక 15 మంది వరకు వస్తాము. అలాగే ఎంతమంది వస్తారో నేను కూడా అప్డేట్ గ్రూప్లో చూస్తున్నాను. మరొకటి ఏంటంటే సేట్ అన్నట్టు మొన్న జరిగిన దాంట్లో చిన్న తప్పిదమైతే జరిగింది సేటు చింతల మన కంపల్లి సుచిత్ర సంఘంలో. ఎందుకంటే నదులని ఎప్పుడే కానీ అందరూ నాకన్నా వయసులో పెట్టలే, నదులన్నీ సముద్రంలో చేరాలి. కాబట్టి మన బస్తీ సంఘాలన్నీ మండల సంఘానికి అనుగుణంగా, మండల సంఘాలన్నీ జిల్లా సంఘాలన్నీ మహాసభ అనుగుణంగా జరగాల్సిన విషయం ఇది. కాబట్టి ఇక్కడ పొరపాటు జరుగుతుంది, అడావిడిగా పెట్టుకోరు. కాబట్టి ఇవన్నీ మనందరికీ కావాలి. ఎందుకంటే మన కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు చర్చించుకుంటే అన్నీ పోతాయి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. కార్యవర్గ సభ్యులు అందరికీ ఇక్కడికి ఇచ్చేసినారు. వారికి అందరికీ కూడా నా తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ, ఏ రోజైతే మన వాసశీలన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏదైతే అప్పుడు మనకు చెప్పడం జరిగింది, ఒక సమావేశం జరుగుతున్నాం మనము లాస్ట్ మంత్ ఫిబ్రవరిలో. ఆ తర్వాత ఇది 2వ సమావేశం జరుపుకుంటున్నాము. ఈ సమావేశంలో మనకి ఇక్కడ వచ్చినటువంటి సభ్యులందరూ కూడా తెలుసు. మనకు అధికారికంగా ప్రకటించినటువంటి మన తెలంగాణ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే మన కులదైవం అయినటువంటి మన వాసవి మాత పెనుగొండలో ఉంది కాబట్టి అక్కడికి తీసుకెళ్ళడానికి మన వాసశీలన్న ముందుకు వచ్చినాడు. కాబట్టి ఇప్పుడు మన శ్రీగారు చెప్పినట్టు, శంకరయ్య చెప్పినట్టు ఎవరెవరైతే వస్తున్నారో వారందరూ కూడా వారి పేరు నమోదు చేసుకొని అందరూ కూడా వచ్చే విధంగా ప్రయత్నించాలని తెలుపుతున్నాను. అదేవిధంగా ముఖ్యంగా మన కుత్బుల్లాపూర్ ప్రాంతంలో కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చోట కూడా మన వాసవి మాత టెంపుల్స్ అనేది ఒకరిని చూసి ఒకరు ప్రత్యేకంగా ముందుకెళ్ళి ఎవరు కష్టపడి కట్టాలనే ఉద్దేశంతో మొన్ననే మాకు తెలిసింది. నాగరాజు గారు కూడా మన కొంపల్లిలో కడుతున్నారనేది నేను చూపించినాను. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఇప్పుడు మనకు ముఖ్యంగా వాసశీలన వారు కేవీఎస్ ఫంక్షన్ హాల్ ఆపోజిట్లో కూడా పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేస్తున్నారు. అమ్మవారి గుడి కట్టారు. అదేవిధంగా సుభాష్ నగర్లో కానీ మరి ఇంకా చాలా ప్రాంతాల్లో కూడా కట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి వారికి అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవేళ వారిపై ఉండాలని చెప్పని మన ఐక్యత చాటుకోవాలని చెప్పని కోరుకుంటున్నాను. మనదే విజయబాయి కూడా చింతనలో ఎంతో ప్రయత్నిస్తూ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా వారికి ఉన్నటువంటి పోచమ్మ ఆలయ ప్రాంగణంలో మన కార్యక్రమాలని జరుపుకుంటూ వైశ్యుల ఐక్యత చాటుతున్నాను. కాబట్టి మన విజయ్ గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా సూరాలలో కూడా మన ఇంద్రసేన పుట్ట గారు గత 15 సంవత్సరాల నుండి కూడా ఆర్ఎస్ఎస్లో ఉన్నారు. కానీ వాళ్ళు కూడా ఇలాంటి ఒకటి ఏదన్నా చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోవాలని చెప్పని మన ఇంద్రసేన పుట్ట గారిని కూడా కోరుకుంటున్నాము. జై వాసవి, జై సంఘం అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన ఉపేందర్ శెట్టిని మాట్లాడవలసిందే కోరుతున్నాను. అందరికీ నమస్కారం. జై వాసవి, జై వాసవి, జై శ్రీరామ్. కుత్బుల్లాపూర్ ఆర్య వైశ్య మహాసభ మండల కార్యవర్గం ప్రెసిడెంట్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, వైస్ ప్రెసిడెంట్లు అందరూ కూడా పేరు పేరున నమస్కారం. మన సీనన్న గారు ప్రమాణ స్వీకారం చేసి 1 సంవత్సరం అయింది. ఆ రోజునాడు మనకి ఏమనంటే 1 సంవత్సరం లోపు అందరినీ వాసవి మాత దగ్గరికి, మన కులదైవం అంటే వాసవి మాత దగ్గర తీసుకుపోతా అన్నాడు. అదేవిధంగా మాట తప్పకుండా కూడా ఇప్పుడు తీసుకుపోవడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వారికి పేరు పేరున ధన్యవాదాలు. వారికి శ్రీ వాసవి మాత కన్యకా పరమేశ్వరి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటున్నాము. అన్నగారు కూడా 1 సంవత్సరం లోపల ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఆ కార్యక్రమాలు కూడా గ్రూప్లలో మనకు వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని మన లోకల్ గ్రూప్లలో కూడా అందరం షేర్ చేయాలి. కొంతమంది షేర్ చేయట్లేదు. అదేవిధంగా మన కాలనీలో మన సంఘాలలో చేసినట్టు అభివృద్ధి పనులను కూడా మెయిన్ గ్రూప్లో కూడా యాడ్ చేయాలని పేరు పేరున కోరుతున్నాం. ఇంకొక ముఖ్య విషయం ఏమనగా శుభోదయము, శుభ సాయంత్రము ఇలాంటివి మాత్రం గ్రూపులలో పెట్టొద్దని నా ఉద్దేశం.
ఎందుకంటే ఇలాంటివి చూసి ముఖ్యమైన విషయాన్ని మనం చదవకుండా పోతున్నాం. ఇలాంటి విషయానికి ఏమైనా అభ్యంతరం ఉంటే నాకు క్షమించండి చెప్పినందుకు. ఇలాంటి మెయిన్ ముఖ్య విషయం ఈ రోజు ఉంది గ్రూప్లో వచ్చేది. ఈ విషయాన్ని చూడాలంటే ప్రతిరోజు దుబారా మెసేజ్లు రోజు 10-20 వస్తున్నాయి. అలాంటివి చూసి ముఖ్యమైన విషయాలు అనగా చెప్పారు ఈ రోజు మీటింగ్ అని. మనం ఏమనుకుంటాం, మెసేజ్లో ఎన్నో గ్రూపులలో ఏదో మెసేజ్ వస్తున్నాయి, మన గ్రూప్లో కూడా అదే మెసేజ్ వస్తుంది అనుకుంటాం. కాబట్టి ఇలాంటి దుబారా మెసేజ్ కూడా పెట్టవద్దు. ఇక్కడికి రేపు బయలుదేరడానికి అన్నగారు డేట్ నిర్ణయించారు. ఆ డేట్ నాడు ఎవరెవరు వస్తారో మేము కంపల్సరీ వస్తాము అనుకుంటేనే పేరు అమలు చేయండి. లేదంటే అన్నగారు చెప్పిన ప్రకారం డేట్ ఇస్తాడు కాబట్టి ఆ డేట్ ప్రకారం చూసుకోండి. అందరికీ నమస్కారం. ఆలోచన నిర్వహిస్తూ అందరినీ ఆధ్యాత్మిక పరంగా ముందుకు తీసుకెళ్తున్న మన రాధాకృష్ణ శెట్టి 2 నిమిషాలు మాట్లాడాల్సింది. మనం చేసే కార్యక్రమాలను కూడా జై వాసవి, జై శ్రీరామ్. మనం ఈరోజు ఆర్యవైశ్యం దానికి కూడా అందరం కూడా సమావేశమైనాము. అది శ్రీనివాస్ అన్న ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నేను లేను, నాకు తెలియదు కూడా. కాకపోతే వచ్చిన తర్వాత తెలిసింది ఇలాగా మనం కూడా ఒక మండలికి అధ్యక్షుడైనట్టుగా. తర్వాత కూడా సంవత్సరం లోపల ఇక్కడ పెనుగొండ అమ్మవారి దగ్గర తీసుకెళ్తానని చెప్పింది. దాన్ని నిర్ణయించడానికి ఈరోజు మనం అందరం సమావేశమైనాము. అది నిర్ణయించడం కూడా జరిగింది. అందరం కూడా మరి అక్కడికి వెళ్ళొద్దామన్న సంకల్పం పెట్టుకొని అందరం వెళ్ళొద్దామని నా కోరిక. అది కూడా శ్రీనివాస్ చేస్తున్నాడు కనుక చాలా సంతోషమైనటువంటి విషయం. ఇదే నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను పూర్తి చేస్తున్నాను. ఇంకొక విషయం, సీనన్న మా షాపుల సంఘం అధ్యక్షుడు ఎన్నికైన తర్వాత సోమశిల కూడా తీసుకెళ్ళారు ఒకసారి. అందరినీ అంటే ప్రోటోకాల్ పెట్టారు. సోమశిల ప్రాజెక్ట్ దగ్గరికి అందరినీ షాపూర్ నగర్ వాళ్ళందరినీ షాపూర్ నగర్ సంఘం వాళ్ళందరినీ మహిళలతో సహా ఫ్యామిలీస్తో అందరినీ సోమశిల కూడా తీసుకెళ్ళారు. చాలా అద్భుత యాత్ర చేయించినప్పుడు మనం మొన్న కూడా మన గాజుల రామవరం సంఘము షాపూర్ సంఘంలో ముఖ్య వ్యక్తులు ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళని కూడా అందరు కలిసి పెనుగొండ యాత్ర మొన్ననే చేసి వచ్చేది. మళ్ళా అంటే అమ్మవారు అనేక రకాలుగా అనేక విధాలుగా పిలిపించుకుంటుంది సీజన్ అని. ఇప్పుడు నూతనంగా ఎన్నిక కాబట్టి అద్భుత కార్యక్రమాలు చేయటంలో దిట్టగా పేరొందిన చిట్టిమల శ్రీరంగన్ గారిని పరిచయం చేయడం నాకు అదృష్టం. చాలా మంచి వ్యక్తి. వాళ్ళ అబ్బాయి అయితే చాలా సౌమ్యుడు. వాళ్ళ అబ్బాయిని చూస్తే చాలా మంచి ఎనర్జెటిక్ అనిపిస్తుంది. అంటే ఎంత మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది వీళ్ళ అబ్బాయిని చూసి నేర్చుకోవాలి. సేట్తో మనకి అంత అనుబంధం లేదు కానీ వాళ్ళ అబ్బాయి మిత్రుడు, చాలా మంచి వ్యక్తి. ఎవరిని ఇబ్బందులు పెట్టని మంచి స్వభావం. విశ్వవదన అద్భుతమైన స్వభావం ఉంది వాళ్ళ అబ్బాయిది. మంచి స్నేహితుడు నాకు. అలాంటి వాళ్ళ ఫాదర్ రావడం, వాళ్ళ దగ్గర ఉండడం అనేది కూడా చాలా అదృష్టం. మంచి వ్యక్తులు చాలా. ఇంకొకటి సీనన్న పేరు వీరి పేరు సేమ్ వస్తుంది. శ్రీనివాసులు గుప్తా ఏడుకొండల వారి దయ మీ మీద ఉంది, మీ దయ మా మీద ఉండాలి. సేటు రైస్ మిల్లులో చాలా పెద్ద, మీ యొక్క దయ మాపై ఉండాలని కోరుకుంటూ ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. జై వాసవి. అన్న, నా పేరు చిట్టిమల శ్రీనివాస్ అన్న. మేము కొత్తగా సుచిత్ర కుంపల్లి ఆర్యవైశ్య సంఘం, వాసవి ఆర్యవైశ్య సంఘం కొత్తగా స్థాపించుకున్నాము. రీసెంట్గా దాదాపు ఒక 600 మంది, 550 నుంచి 600 మంది దాకా మెంబర్లు అయ్యి 2-3 monthsలో ప్రమాణ స్వీకారం చేయించాము. అయితే కొన్ని తెలియక కూడా కొన్ని నియమ నిబంధనలను మేము పాటించలేదు. అంటే మాకు కొన్ని తెలియక, ఎవరు తెలియక దానికి క్షమించాలి. ఎందుకంటే మండలం మనకు ఒక మండలం అంటే మనకు ఒక హెడ్ ఆఫీస్ కాబట్టి మన అధ్యక్షులు శ్రీనివాసన్న గారు, ఇక్కడ హాజరైన మిత్రులు అందరికీ
సాయంకాలం వందనాలు తెలియజేసుకుంటూ మేము ఇక్కడ రీసెంట్గా వచ్చి కొత్తగానే సంఘం స్థాపించుకున్నాము. జస్ట్ ఒక 4-5 months అయింది మేము స్థాపించి. మాకు రెగ్యులర్గా జరిగే కార్యక్రమాలు, అన్నదానాలు, అట్లాంటి కార్యక్రమాలు, సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ అని నడుస్తున్నాయి. కానీ మేము అన్న ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా హాజరైనాము. ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయినాము మేమందరము. మేము ఇంకా ముందుకు వెళ్ళడానికి మాకు వెనుదట్టుగా మన మండల అధ్యక్షుడు శ్రీనివాస్ అన్న మాకు సజెషన్ చేసుకుంటూ మమ్మల్ని ముందుకు నడిపించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సభాముఖంగా. ఒకవేళ ఇప్పటివరకు ఎలాంటి ఏమన్నా తెలియక ఏమన్నా జరిగినా చేసినా కానీ మేము ఎవరికైనా కొంతమందికి ఇన్విటేషన్స్, అంటే చాలా మందికి ఇన్విటేషన్స్ ఇచ్చాము కానీ కొన్ని జరిగినాయి. సో అట్లాంటి ఏమన్నా ఫ్యూచర్లో కూడా మా వల్ల జరగకుండా మాకు సీనియర్ మాకు సపోర్ట్ చేసుకుంటూ మమ్మల్ని ముందుకు నడిపించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. తర్వాత మండలికి అనుబంధంగా ఉంటూ మేము ఏ కార్యక్రమాలైనా కానీ మేము తప్పకుండా సపోర్ట్ ఇస్తామని చెప్పేసి సభాముఖంగా అన్నకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. అడగంగానే విక్షపతన్నాను అడగంగానే వాసవికులకు సుచిత్ర సర్కిల్ అధ్యక్షుడిగా కొనసాగుతుంది. మంచి వ్యక్తులు సాన్నిధ్యం మాకు కూడా కావాలి, ఎల్లవేళలా మీ సహకారం ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు మన చిత్ర అధ్యక్షులు విజయ్ గారిని మాట్లాడవలసింది. అన్న మాట నేను పని చేస్తా, మాటలు చెప్పననే మన శంకర్ అన్నని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. చాలా అన్న మంచిగా ఎంత ఆరోగ్యపరమైన సమస్య ఉన్నా కానీ పని చేయాలనే సంకల్పం ముందు ఏది అడ్డు రాదు అని నిరూపించిన శంకర్ అన్నని మాట్లాడవలసిందిగా. సభకు నమస్కారం. వేదిక మీద శ్రీనకు, విన్నాలకు, కళ్యాణకు, రమేష్ అన్నకు, ఉపేంద్ర అన్న గారికి, మా అధ్యక్షులకు ముందుకు పేరున హృదయపూర్వక నమస్కారాలు. గతంలో శ్రీరణ ప్రమాణిక చేసే ముందు బయటికి రావడం జరిగింది. కానీ ఆ రోజు నాకు ఆపరేషన్ కాబట్టి నేను రాలేకపోయినా కాబట్టి అక్కడ ఏం జరిగినా వినమన్నా తెలిసిపోయింది. శ్రీరణ సంవత్సరం అయిపోయింది, పెన్నుడు తీసుకోకపోతే ఆలోచన వచ్చింది, బుకింగ్ ఏర్పడినందుకు అన్నగారికి పేరున ధన్యవాదాలు. ఈ పెన్నుకోవడం అనేది ఎందుకు అంటారంటే, ఎందుకు పంపుతామంటే మన దేవుడు లేదా మన అమ్మవారు లేదా అనుకోసుకుంటామంది. పెన్నుకోవడం అనేది మా బిల్డింగ్ కడుతున్నప్పుడు పని అయిపోయింది. మాకు పని అయిపోతే మా ప్రవీణ్ అన్న, మా సీఎన్ అన్న, మా రమేష్ అన్న కలిసి పెన్నుకోవడ పోయిన తర్వాత అక్కడికి దృష్టిలో తీసుకొచ్చినాం. దృష్టిలో తీసుకొచ్చిన తర్వాత మాకు పాస్ జరిగింది. అది తెచ్చిన తర్వాత మాకు అమ్మవారు తొందర పాజిటివ్ డెవలప్మెంట్ అయినా మాకు గుర్తింపు వచ్చింది. మా అందరికీ ఇలా గుర్తింపు వచ్చినందుకు ఇలా ఈ స్టేజ్ మీద మాట్లాడుతుంటే మీ అందరూ అదృష్టం. ఎంత మంచి మాట చెప్తున్నాం. జరిగిన విషయం వాస్తవానికి ఈ రోజు స్టేజ్ మీద ఉన్నాయంటే దీనికి అంతా కాదు మా రమేష్. నేను ఎందుకంటే ఇంకా సమస్య చూసుకోవాల్సి వస్తుందంటే 4 కుటుంబాలు మున్సిపాలిటీ మేము లేదా అన్నేనాలమ్మా కానీ పొద్దున్న వేసే కుటుంబానికి వెళ్ళిపోతాడు. ఇక్కడ పట్టించుకోకూడదు. రమేష్ గట్టి వాళ్ళు వస్తున్నాయి కదా, కొత్త ఎమ్మెల్యే కానీ కొత్త ఖర్చు చూపించడం జరిగింది. కాబట్టి అందరూ సమస్య అన్నగారి మరోసారి ఓన్లీ మహిళలే. ఒకవేళ ఫ్యామిలీ టెంట్ వస్తే ఆ ఛాన్స్ వాళ్ళే పెట్టుకోవాలి. అవి మేమందరం కూర్చొని మా కమిటీ కోసం ప్లాన్ చేస్తున్నది. అయితే అందరికీ సమస్య దేవస్థానం ప్లాన్ చేయలేదు. ఒక కమిటీ సహాయ వ్యవస్థానం కంపెనీ కానీ అందరూ ఏమనుకుంటారు అంటే నేనే చెప్పేస్తాను. మనం మీకు చెప్పినా కమిటాలు అనేది మున్సిపాలిటీ ఒక్క 20 లక్షలు శాంక్షన్ ఇప్పిస్తాం.
అయితే అక్కడ కంప్యూటర్ చూపెట్టాలి వాళ్ళకు, దాన్ని కంప్యూటర్ చూపెట్టేసిన తర్వాత అమ్మని ఇంత అవకాశం మనకి ఇచ్చినందుకు పేరు అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మన కుద్బులాపూర్ మండల ఆర్యవైశ్య మహాసభకి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తూ ఎప్పుడూ నవ్వుతూ అందరినీ మంచి సౌహృదయంతో పలకరించే మన ఇంద్రుని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై వాస. విచ్చేసినటువంటి పెద్దలందరికీ కుద్బులాపూర్ ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు రెండవ కార్యవర్గ సమావేశానికి చేసినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెనుగొండ అమ్మవారి దేవాలయం చేయడం కోసమే మన సమావేశం. మిగతా ఏ సమావేశాలు ఏం లేవు. కాకపోతే ఏంటంటే ఇది ఫస్ట్ ఇయర్లో మనం ఈ సేవా కార్యక్రమాలు అయితే ఏం చేయలేదు. సెకండ్ ఇయర్లో మనం సేవా కార్యక్రమం చేయాలనేసి నా ఉద్దేశం. ఒక మంచి కార్యక్రమం సెకండ్ ఇయర్లో మంచి కార్యక్రమం సేవా కార్యక్రమం చేయాలని నా ఉద్దేశం. కాబట్టి నేను ఈ మాటని మా ప్రెసిడెంట్ గారికి చిన్న గమనిక, కొంచెం ఉత్సవతంగా వాళ్ళు ఇప్పుడే వచ్చింది. దయచేసి ఈ ప్రోటోకాల్ కొంచెం అతిక్రమించినందుకు క్షమిస్తూ అన్నని ఒక నిమిషం మాట్లాడాల్సింది. అన్న కూడా ఎమ్మెల్యే గారికి చాలా దగ్గరగా ఉంటారు. అన్ని విషయాల్లో కూడా ఖాళీకి కూడా అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. ఒక్క నిమిషం. జై వాసవి, జై జై వాసవి. సభాధ్యక్షులు మన మండలాధ్యక్షులు వాస శ్రీనివాస్ గారికి, వేదికమైన ఉన్న పెద్దలకి, తోటి మిత్రులకి అందరికీ నమస్కారం. నేను మరి వాసవి ఆరోగ్య సంఘం సుస్థిరకొంపల్లి జనరల్ సెక్రటరీ. వాసవి క్లబ్లో రీజన్ చైర్మన్గా చేశారు. ఇక్కడ చాలా మందికి పరిచయం. మరి సింగన్న గారు మండలాధ్యక్షుడు అయినప్పటి నుండి కూడా ఆయన మరి ఎన్నో కార్యక్రమాలు చేయడం, మొదలుగానే చాలా అట్టహాసంగా ప్రమాణ స్వీకారం, తర్వాత కూడా మనము అక్కడ రోష గారి ఆవిష్కరణకు వెళ్ళాం, ఇంకా వేరే కార్యక్రమం చేసాం. అవన్నీ కాకుండా ఇప్పుడు ముఖ్యంగా అన్నగారు ఏదైతే పెనుగొండ యాత్రకి తీసుకెళ్ళడం చాలా శుభపరిణామం. మరి వారి ఆధ్వర్యాన మనందరం కూడా అమ్మవారిని దర్శించుకొని ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయాలి. అలాగే మరి మా సంఘంలో కూడా ఓన్లీ మనం ఇప్పుడు ఉందంటే ఇంద్రానగర్ అన్న సేవా కార్యక్రమాలు కూడా చేయాలి మనం. అట్లా మా సంఘంలో కూడా ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం చేస్తూ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాం. ఓన్లీ సేవా కార్యక్రమాలు కాకుండా మన బిజినెస్ నెట్వర్క్ కానీ లేకపోతే ఇంకా పెళ్లి పందిరి, పచ్చ వేదిక, అట్లా కొన్ని వినూత్న కార్యక్రమాలతో మా ఉపాధ్యక్షులు ఇక్కడ శ్రీరామ్ గారు ఉన్నారు. సో వారు మేమందరం కలిసి, అంటే మన సంఘం అంటే ఇంతకుముందు ఏదైతే మూకీగా అట్లా వెళ్ళిపోతున్నామో అంత కాకుండా మనము నిరంతరం మన సంఘ సభ్యులతో టచ్లో ఉండాలి. మన వల్ల ఇప్పుడు వాళ్ళకు ఉపయోగం జరగాలి అనే ఒక ఉద్దేశంతో వివిధ కార్యక్రమాలు మేము చేస్తున్నాం. వాటిని మన అధ్యక్షుల వారికి కూడా వందరాక్షరంలో వివరిస్తాం. దాన్ని మిగతా సంఘాలు కూడా ఫాలో అయితే దాంట్లో ఏదైతే వారికి పాజిబిలిటీ ఉందో అవన్నీ ఫాలో అయితే కూడా మన సంఘాలకు మంచి పేరు వస్తుందని నా ఉద్దేశం. జై వాసు. సంతోషిస్తూ మన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ ఈ కార్యక్రమ రూపకర్త, ఈ కార్యక్రమం ద్వారా తను చేయబోయే కార్యక్రమాలు కూడా వివరించాలనే మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న వాస శ్రీనివాస గుప్తా అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై వాసవి, జై శ్రీరామ్. కుద్బులాపూర్ మండల కార్యవర్గ సమావేశానికి చేసిన మండల ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, ట్రెజరీలు మరియు కార్యవర్గ సభ్యులు, బంధుమిత్రులు, మండల సభ్యులందరికీ శుభ సాయంకాలం. ఈరోజు కార్యవర్గ మీటింగ్లో రెండవ మీటింగ్లో పెట్టాం. ఎందుకంటే రెండవ మీటింగ్ పెడితే కూడా ఈ రకంగా ఫోన్ చేస్తాం. నెలకు 2 నెలలు ఒకసారి మీటింగ్ పెడదాం అనుకుంటున్నాం. ఈ పనులన్నీ ఖరాబ్ అవుతాయని చెప్పి నేనే లేట్గా పెడుతున్నాను. ఎందుకంటే రావడం
రావడం లేదు ఎవరు. పొద్దున్న సమయం అందరూ ఫోన్ చేసి అందరూ ఫోన్ చేసి ఈ సంఘాలలో కూడా అదే పరిస్థితి, మండల పరిస్థితి అదే ఉంది. కాబట్టి మేము 2 నెలలకు ఒకసారి మీటింగ్ పోయినాం అనుకున్నాం. సమయం ఎవరు ఇవ్వడం దయచేసి తప్పు అనుకోరు. అందుకే మేము 2 మీటింగ్ పెట్టినాం. ఏడ మీటింగ్ పెట్టినప్పుడు కనీసం సంఘంలో కానీ మండలి కానీ ఎవరు కానీ 10 మంది ఉన్నప్పుడు కనీసం 2-3 పంపాలి, వస్తలేమని చెప్పాలి. ఫోన్ చూస్తున్నాం పెట్టేస్తూ సినిమా పోయి సినిమా చూసేసినట్టుగా మా పరిస్థితి. కానీ దయచేసి అట్లా చేయకుండా మీరు తప్పుగా భావించమని నేను చెప్పిన ఈ యొక్క మెసేజ్ మీరు చూసుకోండి. మేము 2 రోజులు మెసేజ్ పెడితే కనీసం వాట్సాప్ గ్రూప్లో కూడా ఎవరు స్పందన లేదు. అని మీ పని మీరు చేసుకొని మా పని మేము చేసుకునే కాబట్టి మేము అనుకున్నాం. నేను ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేయకముందే ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళందరినీ పెనుగొన మొత్తం నా ఖర్చుతో సొంత ఖర్చుతో తీసుకుపోతాను నా మనసులో అనుకున్నాం. ఇది సంఘాల దేవస్థానం కానీ తర్వాత సంఘాలు కానీ అమ్మవారి కొద్దిగా ప్రాబ్లాలు ఉన్నాయి. ఆ ప్రాబ్లాలని సాల్వ్ కావాలని మొక్కుకున్నాం. ప్రతి సంఘం షాపులు కాదు, చింతలు కాదు, సుచిత ఉన్న మండల సంఘాలు అన్నీ కొంచెం చింతలు కూడా అట్లే కనబడి మా చదువులో కడుతున్నాం. మేము ఇనాగ్రేషన్ చేసినప్పుడు అక్కడ ఊరి వెంకటరమణ మూడతాం పెనుగొని టెంపుల్ ట్రస్ట్ చైర్మన్ సాయంత్రం 4 గంటలకు చెప్తే పొద్దున 6 గంటలకు షాపురాలు మొత్తం పసుపు కుంకుమ అన్నీ పంపించాడు. దాంతో మేము ఇనాగ్రేషన్ చేసినాం. ఇప్పుడు అన్నీ చెప్పినట్టు అట్లా మేము కూడా ఎవరన్నా ఇక్కడ స్థాపితం చేయాలన్నా మా ఇంటిమేషన్ ఇస్తే నేను 24 గంటలు తెప్పిస్తాను. సంఘం చైర్మన్ ఊరి వెంకటరమణ పెనుగొంటారు. కాబట్టి మీరందరూ 28 తారీఖు సాయంత్రం 8 గంటలకు బయలుదేరాలి. దయచేసి అందరు రావాలనుకుంటా, ఎవరు నువ్వు నేను అనుకోవడం లేదు. ప్రతి ఒక్కరు రావాలి, గ్రూప్లో ఉన్న వాళ్ళు మాత్రమే. తర్వాత మా బావ వస్తున్నాం, మా అత్త వస్తున్నాం, మా వాళ్ళు వస్తున్నాం అనుకున్నా. దయచేసి అనేలా భవిష్యత్తు. ఎందుకంటే మనము కార్యవర్గ సభ్యులు మాత్రమే వెళ్ళాలనుకున్నాం. కాబట్టి మీరు అందరూ సహకరించాలి. పేర్లు రాయాలండి, కంపల్సరీ రావాలి. వచ్చిన వాళ్ళు పేరు రాయండి. దయచేసి అనేలా భావించుకుంటా, క్యాన్సల్ చేయకుండా ఎందుకంటే మీరు చెప్పాలి. అయితే తొందరగా వస్తే 8 గంటలు బయలుదేరితే పెనుగొండ ద్వారకా తిరుమల వెళ్ళి విజయవాడ అమ్మవారిని దర్శనం చేసుకొని కంపల్సరీ వస్తున్నాము. కాబట్టి మీరు అందరూ సహకరిస్తేనే మీ ఇక్కడికి వెళ్తే కంపల్సరీ విజయవాడ ద్వారకా తిరుమల పెనుగొండ 100% దర్శనం. ఎందుకంటే లాస్ట్ మంత్ కూడా 20 రోజులు కూడా మన ఆకలి ప్రసాదం ప్రభాకరణ మేము షాపులో గదమకి వెళ్ళాం. 15 రోజులు 20 రోజులు అయింది. అది ఉన్నా కూడా మళ్ళీ తీలేక దీని అని మళ్ళీ వెళ్తున్నాం. కాబట్టి మీరు అందరూ ఆడవాళ్ళ సభ్యులందరూ ఎవరైనా మీ వాళ్ళు ఉంటే మెసేజ్ చూడని వాళ్ళు ఉంటే ఎవరు వచ్చేవాళ్ళు ఉంటే మీరే ఇవ్వాలి. కాబట్టి తప్ప నేనైతే ఫోన్ చేయడానికి ఆస్కారం లేదు. 5-6 మంది ఉంటే మనం ఫోన్ చేస్తాం. ఇంతమందికి ఫోన్ చేయడం కొద్దిగా కష్టం ఉంది. ఎవరు దయచేసి అన్నయ్య వాంఛలో ఎవరో వస్తుందో ఇవాళ 11 తారీఖు 14 తారీఖు సాయంత్రం వరకు తెలియజేయాలి. ఎందుకంటే మనం బండి మాట్లాడాలన్నా బస్సు మాట్లాడాలి, వాళ్ళు కూడా టైం చేయాలి. వారం 10 రోజులు బస్సులు దొరకాలి కదా, రూమ్ దొరకాలి. కాబట్టి దయచేసి ఇంత పెద్ద మనుషులందరూ మన ప్రెసిడెంట్లతో సహా ఎవరెవరు వస్తుంది. ఇంకోటి మండల దుబ్బలాపూర్ మండల ఉన్న పేరు వాళ్ళు మాత్రమే దయచేసి మా దగ్గర రికార్డు ఉంది. వాళ్ళ ఫోన్ నెంబర్ వాళ్ళ పేరు కూడా ఉంది. కాబట్టి కంపల్సరీ వాళ్ళే రావాలి. సంఘంలో ఉన్న వాళ్ళు వస్తారు, వాళ్ళ పని ఏమి వస్తున్నారు అనేది భావించద్దు. కానీ అందరు రావాలి. వీలైన అందరు రావాలి. అందరూ మనం మేము కంపల్సరీ అందరం తీసుకొస్తే మొన్న కూడా మొక్కుకొని మేము ప్రమాణ స్వీకారం చేసి కూడా చెప్పినాం. అనుకున్నాం మేము ఎవరు చెప్పలేదు కానీ అందరినీ పెనుగొండ తీసుకొస్తామని చెప్పినాం. కాబట్టి అందరూ భావించకుండా అందరూ రావాలి అని కోరుకుంటూ మొన్న ఒకసారి కేరళ శ్రీరామ్ ఒక 2 నిమిషాలు మాట్లాడుతున్నాడు. ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు వాళ్ళ సంఘం ఎంతమంది ఉన్నారు? సపోజ్ చింతలు విజయ్ ఉన్నాడు. ఎంతమంది చేసిన మొత్తం ఇక్కడ ఆయన లిస్ట్ చేయాలి. పలానా వస్తున్నాం, పలానా వచ్చి అన్న సుచిత్ర ఉన్నాడు. మీ దగ్గర ఎంతమంది వాళ్ళ పేరు ఫోన్ నెంబర్ పెట్టాలి. మొత్తం జిరాక్ తీసి పెట్టేస్తాం. మొత్తం 7 సంఘాలు షాపులాగా తర్వాత తీసుకుంటాడు. మొత్తం ఆయన పెట్టేస్తాం. గుట్టకెళ్ళి మన ప్రవీణ్ అన్న శంకరన్న చూసుకుంటారు. సుభాష్ గారు మన వాస అశోక్ ఉన్నాడు. ఎందుకంటే ఇంతమంది కన్ఫ్యూజ్ ఎవరు పడుతున్నారో ఎవరు వస్తుందో తెలుసు. కాబట్టి ప్రెసిడెంట్ తీసుకుంటాడు. ప్రెసిడెంట్ పెడతాడు. ఆయన ప్రెసిడెంట్ పెడతాడు. దయచేసి కార్యవర్గ సభ్యులు లిస్ట్ ఉంటాయి. ఆ లిస్ట్ జిరాక్స్ ఆ జిరాక్స్ ఉన్న వాళ్ళ పేరు
తీసుకోవాలి. అది ఏదో కన్ఫ్యూజ్ అయిపోతుంది మనం. వేరే ఎవరైనా వచ్చినట్టు అది వాట్సాప్ లో పెట్టేయండి. అది గ్రూప్ క్రియేట్ చేసి ఆ పేరు వాట్సాప్ లో పెట్టేయండి, ఫోటో తీసి. ఎవరైతే వస్తుంది మాకు తెలుగుగా ఉంది మా అన్నకు 10 మెంబర్స్ అనుకోండి ఈ కార్యవర్గ టీంలో. ఆ 10 మందిని నేను ఫోన్ చేస్తాను. ఎవరు వస్తారో ఆ లిస్ట్ నేను పిహెచ్డి గ్రూప్లో పెట్టండి. పిహెచ్డి గ్రూప్లో అంటే తక్కువ మంది ఉంటారు, మనం ఓన్లీ పిహెచ్డీ ఉంటాం కాబట్టి 20 మందిలో ఉంటారు. ఏ సంఘం వల్ల వాళ్ళు చేస్తే మనం అప్డేట్ చేసుకొని ఏ బస్సు మాట్లాడాలని చెప్పి మనకు బస్తీ సంఘాలు కలిసి ఒక మండల సంఘం స్థాపించుకున్నాము. ఆ మండలి నుంచి వెళ్ళి డిస్ట్రిక్ట్ సంఘాలు ఉంటాయి. కాకుండా ఏంటంటే మన కొద్ది ఈ లోపాల వల్ల కొంతమంది పెద్దలు ఈగో పోయి గ్రూపుల వల్ల ఇవన్నీ చాలా ప్రాబ్లం అవుతున్నాయి మనకు. మనం దాన్ని ఇష్టంగా ముందు తీసుకోలేకపోతున్నాం, మనం మోటివేట్ చేయలేకపోతున్నాం. కానీ ఏదైనా సరే కానీ మనం మహాసభ నియమాలను బట్టి మనం ముందుకెళ్తున్నాం ప్రతి ఒక్కటి. దాంట్లో కూడా మహాసభలో కూడా ప్రతి ఒక్కరు కూడా మెంబర్షిప్ ఉంటుంది. 500 రూపీస్ మీ దగ్గర. ఇప్పుడు అలాగే కొత్త సంఘం అన్నారు కాబట్టి ఏంటంటే 25 మంది సభ్యత్వం ఉన్నది ఒక ఓటు వస్తుంది. రేపు పొద్దున మనకు మన మండలం కానీ డిస్టిక్లో కానీ అది ఎలక్షన్ అయినప్పుడు మనకు ఆ సంఘంలో ఒక 25 మెంబర్షిప్ ఉంటే ఒక్క ఓటు వస్తుంది. 100 మంది అంటే నలుగురు వస్తుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా మనం మెంబర్షిప్ కూడా లేని వాళ్ళు కూడా చేయించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మనము మండల గ్రూప్ లో ఉన్నాం. 105 మంది తీసుకుంటారు చూసుకోండి. కాకుంటే ఒకటి దీంట్లో ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ మాత్రం ఏంటంటే వాళ్ళు కొత్త వస్తారు, కొత్త వాళ్ళ నెంబర్ దాంట్లో ఉండే కాబట్టి వాళ్ళు అరువు పిఎస్టీలోకి ఎవరికైనా దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ దీంట్లో ఉన్న 107 మెంబర్స్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు ప్రెసిడెంట్, టెంపుల్ వాళ్ళని అదని వీళ్ళన్నిటికీ అవి వర్తించారు. అట్లా మొత్తం 105 మంది మొత్తం 7 సంఘాల నా తరఫున మా మండలి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. నెక్స్ట్ 15 ఆగస్టు మీటింగ్ కానీ కంపల్సరీ ఎందుకంటే ఇప్పుడు కంపల్సరీ 15 ఆగస్టు 3వ మీటింగ్ పెట్టుకున్నాం. దయచేసి అందరూ సహకరించాలి. మీటింగ్ ఇక్కడ అందరి పేరు రాసి మీటింగ్ ఇక్కడ అందరూ వస్తున్నారు కాబట్టి మేము కూడా వచ్చారు. వాళ్ళ పేరు కూడా ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలుసు ఎవరెవరు వస్తున్నారు వాళ్ళ పేర్లు ఫోన్ నెంబర్ తదుపరి అందరూ టిఫిన్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. జయవాసు పోతే విజయవంతం అవుతుంది. ఎవరెవరు రాదలుచుకున్నారో వాళ్ళందరికీ 7 సంఘాలు ఉన్నాయి కాబట్టి ఆ సంఘాలకు ప్రెసిడెంట్లకు లిస్ట్ ఇచ్చేస్తే వాడు వర్కింగ్ ప్రెసిడెంట్కో లిస్ట్ ఇస్తే ఇంత మెంబర్స్ అయితే అంత మెంబర్కి వాళ్ళు అక్కడ రూములు బుక్ చేయాలి, బస్ బుక్ చేయాలి. ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ప్రీప్లాన్ గా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆయన వాళ్ళు బుక్ చేసిన తర్వాత మళ్ళీ నేను వస్తాను ఇబ్బంది, వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి అది దగ్గర ప్రోగ్రామ్ కాదు, దూరం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచి మనసుతో ముందు ఇన్ఫర్మేషన్ వాళ్ళు 15వ తారీఖు డేట్ అని చెప్పారు. 15 వరకు ఇంటిమేషన్ ఎగ్జాక్ట్ లేదగా ఇది గుర్తుంచుకొని 15వ తారీఖు వరకు ఎవరైతే లిస్ట్ ఇస్తారో ఆ లిస్టుకే ఎలిజిబుల్ పర్సన్స్ రానులో కూడా అన్న పెనాల్టీ పెడితే బాగుంటుంది. రానులో కూడా వస్తాను రాపించి రాకపోతే కూడా పెనాల్టీ పెట్టారు. అది కూడా ఎందుకంటే ఇంకా వేరే వాళ్ళని తీసుకోకుండా వస్తాను లిస్ట్ ఉంటుంది కాబట్టి 15 తర్వాత చెప్పిన వాళ్ళకి ఎలిజిబుల్ లేదు కాబట్టి 15 లోపు అందరూ కూడా ఎవరెవరు ప్రెసిడెంట్లకు వాళ్ళకి లిస్ట్ ఇవ్వాలని మాట్లాడుతున్నారు. ప్రమాణ స్వీకారం చేసుకుని 28 నాడేస్తున్నాం. 28 నైట్కి బయలుదేరి 29 దర్శనం చేసుకుని 29 రాత్రి విజయవాడ దర్శనం అయినాక 1 గంట బయలుదేరి
బయలుదేరుతాం. మళ్ళీ 30 ఉదయం 4 వస్తుంది. ఇది ప్రోగ్రామ్. ఒకసారి బుక్ పెట్టుకోండి. 28 నాడు సాయంత్రం, అది ఆదివారం సాయంత్రం వస్తుంది. ఆదివారం నైట్ వస్తుంది. 29 ఆదివారం నైట్, 29 నాడు మా దర్శనం. అక్కడ కూడా మీటింగ్ సభ ఏర్పాటు చేస్తున్నాం. దయచేసి అందరూ సహకరించాలి. అక్కడ కూడా పూర్ణ అందరూ కలిసిపోతే ఎక్కడ పడినా దర్శనం అందరూ కలిసిపోతే బాగుంటుంది. 28 సాయంత్రం 8 గంటలు బస్సు ఎక్కడికి బయలుదేరి మన కళాకారణ లేకుండా సినిమాలు చెప్తారు. 8 గంటలు బయలుదేరితే మనం పొద్దున 4 గంటలకు వస్తే స్నానం చేసి దర్శనం అనేది దర్శనం చేసుకొని భోజనం చేసి డైరెక్ట్ బాగా తిన్నాం. ఎందుకంటే 4 గంటల టెంపుల్ బంద్ అవుతుంది. 4 గంటలు అక్కడ దర్శనం చేసుకుని మళ్ళీ నిలబడేది కావాలి. అక్కడ 9 గంటలకు బంద్ అవుతుంది. 8:30కే బంద్ అవుతుంది. 9 గంటలకు వస్తే అమ్మవారు దర్శనం చేసుకున్నాం. 2 గంటలు లేట్ అయినా కూడా మనం ఉదయం 8 గంటలకు వచ్చేస్తాం. మన మండల కార్యవర్గ సభ్యులందరూ ముందు చిరు సన్మానం వాళ్ళు మంచి సదుద్దేశంలో చేయదలిచింది కాబట్టి దయచేసి అందరూ దీన్ని ఆమోదించాలని కోరుతూ మండల అధ్యక్షులు ఆప్తులు, మా మండల అధ్యక్షులు ఆప్తులు శ్రీ వాసా శ్రీనివాసన్న గారికి చిరు సన్మానం చేయాలని మేము మా సంఘంలో సంకల్పించాము. దానికి యాక్సెప్ట్ చేయాలని కోరుతున్నాం. మండలం అంటే మండలం మంచిగా ఇంకా ఒక కుటుంబం పెట్టుకున్నాం. మేమైతే మనసులో ఏం పెట్టుకున్నాం. దయచేసి మీరు కూడా ఏం పెట్టుకోకుండా సహకరించాలని సన్మాన కార్యక్రమాన్ని కొనసాగింపు ఒక చిన్న జై వాసవి. ఇక్కడికి వచ్చిన గౌరవాధ్యక్షులు వాళ్ళందరూ 7 మండలాలలో వాళ్ళకు సంబంధించిన కార్యక్రమాలన్నీ చక్కగా నెరవేరుస్తూ వారికి ఈ వాసా శ్రీనన్న గారి నాయకత్వంలో 7 మండలాల ఆదివాసీలందరూ కూడా ఏకతాటిగా వారితో కలిసి ఒక్కొక్క అడుగు ముందు చేస్తూ 1 సంవత్సరం కాలం పూర్తి చేసుకోవడం ముందే ఒక రోజు ముందుగానే ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించి తలపెట్టిన వాసా శ్రీనన్నకు కార్యవర్గానికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాము. అదేవిధంగా మన ఇంద్రజన వేరే వాళ్ళు కొన్ని సూచనలు చేశారు. ఇక నుండి ఈ సంవత్సరం నుండి చాలా కార్యక్రమాలు చేసుకున్నాము అన్నట్టుగా దానికి ప్రతిస్పందనగా అన్నట్లుగానే సాధారణ వెంటనే ఇదే నెలలో ఒక కార్యక్రమము, ఆగస్టు నెలలో ఒక కార్యక్రమము, ప్రతి 2 నెలలకు ఒక్కొక్క కార్యక్రమము చేసుకుందామని వారి సభ్యులతో ముందుకు వచ్చేసినాము. కనుక అట్లాగే నేను ఇక్కడ ఒక్క వాక్యం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే వైశ్య అని అంటేనే సేవా తత్పరత, వేరే వాళ్ళకి సహాయం చేయడము, విద్య, బుక్స్ ఇవన్నీ సహాయం చేయడంలో ముందుంటారు. అయితే ఇక్కడ చూసిన తర్వాత అనిపించేది ఏంటంటే ఎన్నో ఆపన్న హస్తాలు ఉన్నాయి, వెనుకాల ఉండే వాళ్ళు అందుకోవాలని అనిపించే. అదేవిధంగా వెనుకాల మన వైద్యంలో కానీ వెనుకబడిన వాళ్ళు ఉంటే వాళ్ళు ముందుకు రావడానికి ఎన్నో నరదాలు ఉన్నాయి. ఇక్కడ ఎన్నో ఆపన్న హస్తాలు